కే తెలుగు సీరియల్స్కి స్వాగతం అండి. ఇవాళ జనవరి 10, 2026న కార్తీక దీపం సీరియల్ యొక్క రివ్యూ తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వదినకి నిజం చెప్పడం చేత కాదనుకుంటున్నావా? నిన్ను చెప్పమని ఎవరైనా చెప్పారా అని జ్యోత్స్నాపై కాంచన మండిపడుతుంది. మమ్మీకి జ్యూస్ ఇద్దామని వెళ్ళాను. నాకేమైంది? నన్నెందుకు అలా చూస్తున్నారో చెప్పమని అడగటంతో అని జ్యోత్స్న చెప్పబోతుండగా శివనారాయణ, దీపలు మండిపడతారు. తనకు బ్లడ్ క్యాన్సర్ అని తెలిస్తే మీ మమ్మీ తట్టుకోగలదా? ఇవన్నీ ఆలోచించే కదా నిజం చెప్పకుండా ఆగిపోయానంటాడు పెద్దాయన. ఇంతలో దశరథ వచ్చి ఎవరు ఆమెను ఏమీ అనొద్దని చెప్తాడు. ప్రాణాలు కాపాడాల్సిన కూతురు అర్ధరాత్రి జబ్బుబడ్డ తల్లిని వదిలేసి వెళ్ళిపోవడానికి సిద్ధమైనప్పుడే జ్యోత్స్న తల్లి గురించి ఆలోచించదని అర్థమైంది. నేను ఈ ఇంట్లో ఉండను అని దశరథ అనటంతో అంతా షాక్ అవుతారు. నా వాళ్ళంతా నాతో ఉన్నారని చిన్న ఆశ. ఇప్పుడు ఆ ఆశ కూడా పోయింది. మీరంతా చూశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నిజం తెలిసిన నా భార్యను నేను ఏం చెప్పి ఓదార్చాలని అంటాడు దశరథ. కూతురు పెళ్లి కోసం సుమిత్ర కలలు కంటుంది. కూతురు మాత్రం తల్లి చావు కోసం ఎదురు చూస్తుందని బాధపడతాడు దశరథ. నన్ను అంత కసాయిదానిని చెయ్యొద్దు. మీరు కూడా ఏదో ఒకరోజు చెప్తారు కదా అని అంటుంది జ్యోత్స్న. చెప్పే విధానం ఇది కాదని దీపా కార్తీకులు మండిపడతారు. నాకు తెలిసి సుమిత్రకు నిజం చెప్పమని సలహా ఇచ్చింది పారిజాతమే అని అంటాడు శివనారాయణ. తప్పు చేసిన ప్రతిసారి నువ్వు వెనకేసుకొస్తే అది జీవితంలో మారదని అంటాడు పెద్దాయన. కొద్ది రోజులు నేను సుమిత్రను తీసుకొని దూరంగా ఎక్కడికైనా వెళ్తానని చెబుతాడు దశరథ. మీ అందరికీ అంత ఇబ్బందిగా ఉంటే నేనే వెళ్ళిపోతానని అంటుంది జ్యోత్స్న. నువ్వు ఎక్కడ నిజం చెప్పి మా వదినని చంపేస్తావని మా అన్నయ్య భయపడుతున్నాడు. అసలు తల్లి మీద కొంచెమైనా బాధ్యత ఉందా? కొంచెమైనా ప్రేమ ఉందా? అసలు నువ్వు మా వదిన కూతురువేనా అని అడుగుతుంది కాంచన. ఆ మాటలతో జ్యోత్స్న షాక్ అవుతుంది. పెంచుకున్న బిడ్డకైనా మమకారం ఉంటాయి, కానీ నీకు అవి కూడా లేవు. నువ్వు ఏనాడైనా మా వదిన మనసుని అర్థం చేసుకున్నావా? ఏదో ఒక తప్పు చేయటం, ఎవరో ఒకరిని బాధ పెట్టడం అని కాంచన నిలదీస్తుంది. పిల్లల్ని ఎందుకు కన్నామా అని బాధపడేలా చేస్తుందని దశరథ బాధపడతాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటని పెద్దాయనని అడుగుతాడు దశరథ. ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని, ఏం చేయాలో అందరికీ అర్థమైందని అంటాడు కార్తీక్. నీ పెళ్లి చూడాలన్నది మీ అమ్మ కోరిక. మీ అమ్మని అప్పటి వరకైనా ఉంచమని చెబుతాడు దశరథ. ఇది పొరపాటున జరిగింది కాదని, జ్యోత్స్న కావాలని ఇది చేసిందని కార్తీక్తో అంటుంది దీప. మా అమ్మని చంపాలని అనుకుంటున్నారు. మా అమ్మని కాపాడాలంటే కన్న కూతురు వల్లే అవుతుందని డాక్టర్ చెప్పారు. జ్యోత్స్న కన్న కూతురు కాదు. అలాగని ఊరుకుంటే రేపు టెస్టులు చేసినప్పుడు నిజం బయటపడుతుంది. అప్పుడు జ్యోత్స్న పరిస్థితి ఏంటి? పిల్లల్ని మార్చేసిన పారిజాతం గారి పరిస్థితి ఏంటి? అక్కడి నుంచి పారిజాతం గారు చేసిన పాపం దగ్గర ఈ కథ ఆగుతుంది. అప్పుడు నష్టం పారిజాతం, జ్యోత్స్నలకి అంటుంది దీప. ఈ అనుమానం నాకు కూడా ఉంది. కానీ జ్యోత్స్న అంతకు తెగించదు. అత్తకి ఏమైనా అయితే దాస్ మామయ్య ఊరుకోడు అని అంటాడు కార్తీక్. అయితే నువ్వు అసలైన కూతురు అని మా అత్తకి నిజం చెప్పమని కార్తీక్ అనడంతో దీప షాక్ అవుతుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తన కన్న కూతురు కాదని తెలిస్తే అమ్మ తట్టుకోలేదంటుంది దీప. తనకి టైం లేదు. ఎవరైతే బోన్ మ్యారో ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళు మెడికల్ టెస్టులు చేయించుకోవాలి. అన్నిటికీ మించి అత్తని కాపాడాల్సింది నువ్వే అంటాడు కార్తీక్. నువ్వే కన్న కూతురు అన్న నిజం చెప్పకుండా ఇదంతా ఎలా చేయాలో అర్థం కావటం లేదంటాడు కార్తీక్. ఇప్పుడు పారిజాతం, జ్యోత్స్న మధ్య జరిగిన సంభాషణని చూద్దాం. ప్లాన్ ఫెయిల్ అవటంతో జ్యోత్స్నపై మండిపడుతుంది పారిజాతం. తప్పు చేసింది నువ్వైతే అందరూ నన్నే అంటున్నారని ఫైర్ అవుతుంది. దీప కనుక నిజం చెప్పుంటే సుమిత్ర అంటే తనకి చాలా ఇష్టం, అందుకే నిజం చెప్పి ధైర్యాన్ని నింపిందని అంటారని చెబుతుంది జ్యోత్స్న. మా మమ్మీకి ఏ రోజైనా నిజం తెలియాలని అంటుంది. నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. మనం ఈ గండ నుంచి ఎలా బయటపడాలో నేను చూసుకుంటానని చెప్తుంది పారిజాతం. శ్రీధర్ ఇంటికి దాసు వస్తాడు. మన పిల్లల తప్పులకి బాధ్యత నాదే. నా కొడుకు చేసిన తప్పుకి క్షమాపణలు అడుగుదామని వచ్చానని చెబుతాడు దాస్. అల్లుడికి ఉద్యోగం ఇచ్చి దారిలో పెట్టాలని అనుకున్నావు, కానీ వాడు మిమ్మల్ని మోసం చేశాడు. ఇప్పుడు విలువల్ని కోల్పోయాడని కాశీపై మండిపడతాడు. నువ్వు, స్వప్నలు నన్ను క్షమించాలని అడుగుతాడు దాస్. నేనొక చేతగాని తండ్రిగా మిగిలిపోయాను అనే కంటే ఓడిపోయాను. కొంతకాలం క్రితం వరకు వాడు బానే ఉన్నాడు. వాడిని నువ్వే దారిలో తీసుకురావాలని శ్రీధర్తో చెబుతాడు దాస్. కాశీని నేను పెళ్లి చేసుకోపోయినా మీరు నాకు మామయ్యే. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని దాస్ని అడుగుతుంది స్వప్న. అన్నయ్య బాధ్యత మీదే అంటున్నాడు. కాశీ గురించి ఏం ఆలోచిస్తున్నారని అడుగుతుంది కావేరి. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, రేపు సాయంత్రం చెబుతానని అంటాడు శ్రీధర్. సుమిత్ర పరిస్థితి చూసి
దశరథ శివనారాయణ బాధపడుతుండగా కాంచన ఓదారుస్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.